హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే కనుక మనకి గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే కనుక లాస్ట్ మంత్ వరకు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్కి అయితే ఎవరైతే అప్లై చేశారో రిక్రూట్మెంట్కి వాళ్ళకైతే కనుక పోస్టల్ జీడిఎస్ రిజల్ట్ అయితే కనుక వచ్చేసిందండి. ఆ రిజల్ట్ మీరు ఎలా ఓపెన్ చేసి చూసుకోవాలి ఏంటని, ఇదైతే కనుక ఫైనల్ కాదండి, ఇది ఫస్ట్ పేజ్. ఇలాంటి 7 పేజెస్ వరకు కూడా ఓపెన్ అవుతాయన్నమాట. అంటే 7 స్టేజెస్ వరకును. కంగారు పడకండి ఈ స్టేజ్లో రాలేదని. వచ్చిన వాళ్ళైతే సంతోషం, రాని వాళ్ళైతే కనుక ఇంకా డిసెంబర్ వరకు కూడా రిజల్ట్స్ వస్తూనే ఉంటాయన్నమాట. మీరు గూగుల్లోని ఏపీ పోస్టల్ అని కొట్టి జీడిఎస్ అని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఇలా షో చేస్తుందన్నమాట అండి. ఇది మెయిన్ వెబ్సైట్ అన్నమాట. ఈ వెబ్సైట్లోని స్క్రోల్ అవుతుంది. అయితే మొత్తం అన్ని స్టేట్స్కి ఇవ్వలేదండి, కొన్ని స్టేట్స్కి మాత్రమే ఇవ్వడం జరిగిందన్నమాట. ఎందుకంటే కనుక ఇంకా మళ్ళీ నెక్స్ట్ లిస్ట్ మళ్ళీ వస్తుందన్నమాట. 2-3 డేస్లో వస్తుందన్నమాట అండి. అంటే మిగతా స్టేట్స్కి ఇది మనకైతే కనుక ఫస్ట్ లిస్ట్ వచ్చిందన్నమాట. షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ చూసారు కదా ఇక్కడ. అయితే పబ్లిష్డ్ ఫర్ సర్కిల్స్ ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిస్సా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్. రిజల్ట్స్ ఆఫ్ అదర్ సర్కిల్స్ విల్ బి రిలీజ్డ్ షార్ట్లీ. ఇంకా కొన్ని ఉండిపోయి కదండి కొన్ని స్టేట్స్, అవి మళ్ళీ తొందరలోనే ఓపెన్ చేస్తామని చెప్పారన్నమాట. అయితే మీరు అలా కిందకు వచ్చేస్తే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 షార్ట్ లిస్ట్ అన్నారు కదా, అక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు స్టేట్స్ చూపిస్తుంది. ఇవి ఏవైతే ఓపెన్ అవ్వమాట. మనది ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ప్లస్ మీద క్లిక్ చేస్తే మీకు అది చూపిస్తుంది అన్నమాట, స్టేట్స్ అని చూపిస్తుంది. ఎవరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పీడిఎఫ్ అన్నది ఓపెన్ అవుతుంది అన్నమాట అండి. మీరు అలా కొట్టి అక్కడ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అనగానే ఇలా వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అని కొట్టగానే మీకు ఆ లిస్ట్ అన్నది ఓపెన్ అవుతుంది అన్నమాట అండి. చాలా ఈజీగా మీ మొబైల్లో కూడా మీరు చూసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ చూసారు కదండి, these shortlist candidates should get their documents verified through the divisional head they mentioned against the before. అంటే మీరు ఎవరైతే ఇందులో పేరు ఉంటుందో ఆ పేరు ఉన్న వాళ్ళందరూ కూడా సెప్టెంబర్ 3వ తారీఖున డివిజనల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలన్నమాట అండి. ఎందుకంటే కనుక కరెక్ట్గా వచ్చినంత మాత్రాన కాదండి, అన్ని సర్టిఫికేట్స్ కరెక్ట్గా ఉంటేనే మళ్ళీ అది కూడా మనకి ఒక ఎగ్జామ్ లాంటిది. అక్కడ వెరిఫై సర్టిఫికేట్స్లో కూడా మనం పాస్ అవ్వాలన్నమాట. అంతే తప్ప మీరు అన్ని వాళ్ళు ఏదైతే లిస్ట్ ఇచ్చారో అవన్నీ కూడా మీరు పట్టుకొని వెళ్ళండి. ఇక్కడ చూసారు కదా, సీరియల్ నెంబరు, డివిజను, ఆఫీసు, పోస్ట్ నేము, పోస్ట్ కమ్యూనిటీ, రిజిస్ట్రేషన్ నెంబరు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైండ్, అదేమో ఎక్కడ మీకు వచ్చింది జాబ్ మాట అని మీరు అలా చూసుకోండి. ఇందులోనైతే కనుక పేరు ఉండదు, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ బట్టి మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట అండి. మనకేంటంటే పర్సంటేజ్ అన్నారు కదా, పర్సంటేజ్ అంటే 100% అని అంటే అప్పుడు వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు ఆ లిస్ట్లో అంటే ఆ ఇయర్లో ఉన్న యావరేజ్ పర్సంటేజ్ ప్రకారం తీస్తారన్నమాట. అంతే తప్ప 100/100 వచ్చిన వాళ్ళందరికీ అంటే కనుక ఇందులో అలా ఉండదండి. చాలామంది ఇక్కడ చూసి ఇవి మార్క్స్ అనుకుంటారు, 100/100% కాదు, పర్సంటేజ్ అన్నమాట అండి. ఆ ఇయర్లో వచ్చిన పర్సంటేజ్ని యావరేజ్గా తీసుకొని సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇది ఓన్లీ ఫస్ట్ లిస్టే, కంగారు పడకండి, ఇంకో లిస్ట్ మళ్ళీ ఉందన్నమాట. అయితే మీకు సెప్టెంబర్ 3వ తారీఖున తీసుకువెళ్ళవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే మార్క్ షీట్ తీసుకెళ్ళాలి, 10th క్లాస్ ఒరిజినల్, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే అది సదరం సర్టిఫికేట్ అలాంటివి. ఓసీ వాళ్ళైతే కనుక ఈడబ్ల్యూఎస్ కంపల్సరీ ఉండాలండి. ఓసీ వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ అయితే ఈడబ్ల్యూఎస్ చేయించుకోండి. అలాగే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఎవరైనా ఆ కోటాలో సెలెక్ట్మెంట్, డిసిప్లినరీస్, గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, మెడికల్ అండ్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలండి సెలెక్టెడ్ క్యాండిడేట్స్. క్యాండిడేట్ ఈజ్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ రెస్పెక్ట్ ఆఫ్ నాలెడ్జ్, ట్రైబల్, లోకల్. అంటే ఇది వాళ్ళకి ఇలాగ అరుణాచల్ ప్రదేశ్ అలా ఉంటుంది కదండి, వాళ్ళకి సంబంధించింది. ఈ లాస్ట్ ఆప్షన్ మనకు సంబంధించింది కాదు. మనమైతే కనుక మెయిన్గా ఉండాల్సింది మెడికల్ ఫిట్నెస్ ఫామ్ కూడా ఉండాలి. నాకైతే తెలిసి లాస్ట్ టైం అయితే కనుక పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా అడిగారండి, బట్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. కానీ నాకు తెలిసి అడుగుతారని అనుకుంటున్నాను. అడిగితే మీరు అప్పటికప్పుడు చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఉండదండి. ఇవి మీరు రిక్వైర్మెంట్ అప్లికేషన్ చేసినప్పుడు ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుందండి. అలాగే ఈమెయిల్ ఐడి కూడా
మీ ఫోన్ నెంబర్కి మీ మెసేజ్ని అయితే కనుక మిస్ కావద్దండి. అలా మిస్ అయిన వాళ్ళకి మిస్ అయినట్టు అవుతుంది. ఎందుకంటే కనుక వాళ్ళు ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోరన్నమాట. ఒకవేళ మీకు మెసేజ్ వచ్చి మీరు రెస్పాండ్ అవ్వకపోతే అది మీ తప్పే అవుతుంది తప్ప తర్వాత వెళ్ళి మాకు మెసేజ్ వచ్చింది మేము సెలెక్ట్ అయ్యాము అన్నా కూడా వాళ్ళు దానికి రెస్పాన్సిబిలిటీ ఉండదండి. నోటిఫికేషన్ ఆల్రెడీ చెప్పారన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.